వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ఆయన కుబేరుని వద్ద ఎందుకు అప్పు చేశాడో, ఎంత అప్పు చేశాడో చెప్తాను వినండి. పద్మావతి ఒకరోజు స్నేహితులతో పూలు కోస్తుండగా ఒక పెద్ద అడవి ఏనుగు వారిపై దాడి చేస్తుంది. వారు పరుగు తీస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వచ్చి ఏనుగుని ఆపేసి శాంతపరిచి అడవిలోకి పంపిస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి దేవి ఒకరిని ఒకరు చూసుకొని ప్రేమలో పడతారు. ఇద్దరు ప్రేమలో పడ్డాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పద్మావతి తండ్రి దగ్గరికి వెళ్ళి అడగగా పద్మావతి తండ్రి అయిన ఆకాశరాజు భారీ ఎత్తులో పెళ్లి జరగాలి అని, అది కూడా నువ్వే జరిపించాలని వెంకటేశ్వర స్వామికి చెబుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి నా దగ్గర ఏమీ లేవే అని ఆలోచిస్తుండగా ధనానికి దేవుడైన కుబేరుని వద్దకు వెళ్తాడు. వెంకటేశ్వర స్వామి నాకు అప్పు కావాలని అడగగా కుబేరుడు అక్షరాల 14 లక్షల రామ్మూర్తి నాణ్యాలను అప్పుగా ఇస్తాడు. కానీ ఈ అప్పుకి సాక్షులు ఉండాలి అని కుబేరుడు వెంకటేశ్వర స్వామితో అంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి శివుడిని మరియు బ్రహ్మదేవుడిని సాక్షులుగా పిలిపించి సాక్ష్య సంతకాలు పెట్టిస్తాడు. నా అప్పు అంతా వడ్డీతో సహా కలియుగంలో నా భక్తులు అంతా తీరుస్తారు అని వెంకటేశ్వర స్వామి కుబేరునితో చెబుతాడు.